అప్పటి రికార్డులు ఎప్పటికే ఉన్నాయి. అవును. దానికి ఏదో పేరు కూడా ఉంటుంది, ల్యాండ్ సర్వే సంస్థ ఒకటి ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వం, వాళ్ళ దగ్గర అన్ని బ్లూ బుక్ లో రికార్డ్ అయి ఉంటాయి, అంకెలు రాసి ఉంటాయి మొత్తం అప్పటి సర్వే నెంబర్లతో. వాస్తవంగా మనం గనక మన భూమి ఎవరిది ఏ చేతిలో ఉంది ఏంటి అనేటువంటి దానికి గనక అప్పటిది అది డీటెయిల్స్ మనం వెళ్ళి వాళ్ళ దగ్గర డబ్బులు కడితే ఇస్తారు, అది ఉంటుంది. అది ఆ వ్యవస్థ దాంట్లో ఉన్నటువంటి భూములు. ఆ తర్వాత కాలంలో క్రయ విక్రయాలు జరిగినాయి. అప్పట్లో 100 ఎకరాలు ఉన్నోడు తర్వాత 5 ఎకరం అమ్మొచ్చు, 1 ఎకరం అమ్మొచ్చు, అరెకరం చొప్పున అమ్ముండొచ్చు. అవి కొన్నటువంటి వాళ్ళు మళ్ళీ వేరే వాళ్ళకి అమ్ముకుంటారు, గజాల లెక్కన అమ్ముకోవచ్చు, ఇళ్ళు ఇవన్నీ జరిగిపోయినాయి. వీటిట్లో వస్తున్నటువంటి వివాదం ఏంటి అంటే, ఒకటే 4-5 అమ్మేసిన సందర్భాలు ఉన్నాయి. ఒకటికి భూమి కుంటలకు అమ్ముతాడు, ఒకటికి గజాల లెక్కన అమ్ముతాడు, ఒకటికి ఎకరాల లెక్కన అమ్ముతుంటాడు, అట్లాంటి. ఇవి కాకుండా బ్రిటిష్ వాళ్ళ టైంలో ఎటు తేల్చకుండా ఇండియాకు వదిలేస్తే ఎటు తేల్చకుండా వీళ్ళు వదిలేసినటువంటివి ఉన్నాయి. చుక్కల భూములు, ఈనాం భూములు, జమీందారీ భూములు, ఇట్లాంటి రకరకాల దేవుడి మాన్యాలు, ఇవన్నీ. వీటన్నిటికి సంబంధించిన వివాదాలు కొనసాగుతున్నాయి. ఏ ప్రభుత్వాలు డెసిషన్ తీసుకో, ఎందుకంటే భూమి అనేటువంటిది ప్రాణంతో సమానం ఎవరికైనా. ఎప్పుడైనా మీరు ఏ మాఫియా గొడవలైనా సరే భూములు కారణంగానే వస్తూ ఉంటుంది. కాబట్టి ఏ ప్రభుత్వాలు ధైర్యం చేయలేదు. దానికి తోడు దానివల్ల హత్యలే జరుగుతాయి కాబట్టి వెనకాడతా వచ్చింది. దీనివల్ల లిటిగేషన్స్ పెరిగిపోయినాయి. ఈ లిటిగేషన్స్ అనేటువంటిది ఏ స్థాయిలో ఉన్నాయంటే, ఇవాళ భారతదేశంలో హైయెస్ట్ పెండింగ్ కేసెస్ కోట్లలో ఉన్నాయి దేశవ్యాప్తంగా. ఆ కోట్లలో క్రిమినల్ కేసుల పెండింగ్ 10 to 15% ఉన్నాయి. 85% ఇవే సివిల్ డిస్ప్యూట్సే.